నెల్లూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మరోసారి విమర్శలు చేశారు. డబ్బుందన్న అహంకారంతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇలాంటి దాడులు చేయిస్తుందని అన్నారు. దాడులు చేసే సంస్కృతిని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నెల్లూరు జిల్లాకు పరిచయం చేశారని విమర్శించారు. తాను ఎక్కడికి పారిపోలేదని, చేతికి నొప్పి ఉండడంతో చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని వచ్చానని తెలిపారు. తాను నెల్లూరు వదిలి వెళ్లి ఎక్కడో దాక్కున్నట్లు చెప్పడం హాస్యాస్పదమన్నారు. నొప్పి ఉండి మద్రాసుకు వెళ్ళాను, ఎంజిఎం హాస్పిటల్కి వెళ్ళాను, మా డాక్టర్ గారికి చూపించుకున్నాను, మెడిసిన్స్ రాసి ఇచ్చారు, తెచ్చుకున్నాను. ఈ లోపల ఇక్కడ కొంతమంది భజన పరులు ప్రసన్న కుమార్ రెడ్డి కనబడడం లేదు, భయంతో దాక్కున్నాడు, ఇవన్నీ ఏదో వాగుతున్నారంట. ఇది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి బ్లడ్. ఇది భయపడేది మాలో లేనే లేదు, మా కుటుంబంలో లేనే లేదు. ఎంత దూరమైనా పోతాం, ఎంత ఫైట్ అయినా చేస్తాము. మాకు ఆ బుద్ధులు లేవు. దాంకోవాలా, బెయిల్ వచ్చేదాకా అక్కడ ఉండాలా, ఇక్కడ ఉండాలా, ఎవరు కనబడకూడదు అనేది నా మనసులోనే లేదు. ఆయన కనబడడం లేదు, ఏడకపోతాను నేను. రండి, ఇప్పుడు వస్తారా, అరెస్ట్ చేస్తారా, తీసుకెళ్ళండి, నేనే పిలుస్తున్నా కదా పోలీస్ డిపార్ట్మెంట్ని. ఆయన చెప్పిందంట, ప్రసన్న కుమార్ రెడ్డి కాళ్ళు చేతులు కట్టి నా కాళ్ళ కింద పడని తెచ్చాను. చూద్దాం, అది కూడా రమ్మనండి, ఎవడొస్తాడో రమ్మనండి, ఉన్నా ఇక్కడనే నేను మాట్లాడొచ్చా. ఆ మాట అంటే నడమంత్రపు సిరి కాబట్టి మధ్యలో వచ్చిన డబ్బుతో, అహంభావంతో ఈ వ్యవహారాలన్నీ చేస్తా ఉంది. ఆయన భగవంతుడు చూస్తున్నాడు, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వేస్తాడు.